నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ బోర్డు మీద ధనయోగం అని రాశారు. అదే సార్ కావాలి. ధనం అంటే అందరూ అనుకుంటారు సెకండ్ హౌస్ ఒకటే అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ సార్. కాదా? అన్ని హౌస్లు రాశారండి. అన్ని హౌసెస్ ఎందుకు రాశానో చెప్తాను మీకు. సర్వసాధారణంగా అందరు చూసి సెకండ్ హౌస్ ప్రైమరీ, అందులో ఎటువంటి డౌట్ లేదు. మరి పంచమ స్థానం ఏంటి, 6 ఏంటి, 9, 10, 11 ఏంటంటే ఇవన్నీ లక్ష్మీ స్థానాలు. సహజంగానే ఎందుకంటే 5 ఉపాసన, మనం చేసే ఉపాసన 5th హౌస్, 6th హౌస్ మీరు చేసే డైలీ కర్మ. అవును, మీరు నిత్యం చేసే కర్మ బట్టేగా ధనం, భాగ్యం బాగుండే డబ్బులు వస్తాయి, లేదా ఫాదర్ నుంచి వస్తాయి. 10th హౌస్ వృత్తి, వ్యాపారం, ఇవి ఓకే. మరి కింద ఏమిటి 1, 3, 4, 7, 8, 12 కూడా ఏంటంటే నేను మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు 1 అనుకోండి, ఆ వ్యక్తిని తను ప్రొజెక్ట్ చేసుకుంటూ ధనం వస్తుంది. సినిమా యాక్టర్స్ ఉన్నారు, ఈవెంట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూపి మోడల్స్ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడం. 1 ధనయోగం ఇస్తే వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడం ద్వారా డబ్బులు వస్తాయి. సెకండ్ కూడా ధనయోగం ఇస్తుంది, ప్రత్యేకంగా కామన్గా అందరికీ ఇస్తుంది. సెకండే ప్రత్యేకంగా ఇస్తే కుటుంబ సభ్యుల సహకారం వల్ల డబ్బులు వస్తాయి. అంటే మీకు ఎలా డబ్బులు వస్తాయని చెప్తుంది. థర్డ్ కూడా ధనయోగం ఇస్తుందండి. ఇదేంటి థర్డ్ ఎలా ఇస్తుంది, దారిద్ర్య యోగం కదా అనుకుంటాం. కాదు, మీడియేటింగ్ ద్వారా బతుకుతుంటాడు కదా కొంతమంది. అలాంటప్పుడు థర్డ్ ఇస్తేనే మీడియేటింగ్ పని చేస్తుంది, లేకపోతే పని చేయదు మీడియేటింగ్ అనేది. అంటే ఎలా వస్తుంది, మనం కనిపెట్టాలి కదా. ఇందులో ఎక్కడుంది ధనయోగం. థర్డ్ ఇస్తుంది అంటే ఆయన స్వయం కృషితో సంపాదించుకుంటాడు, మీడియేటింగ్ ద్వారా డబ్బులు వస్తాయి ఆయనకి. 4th ఇస్తుంది డబ్బులు. 4th ఎలా ఇస్తుంది అంటే రియల్ ఎస్టేట్ పర్సన్ ఉంటాడు కదా, మరి ఆయనకి ఎట్లా వస్తుంది డబ్బులు అంటే 4th ఇస్తేనే రియల్ ఎస్టేట్ అవుతాడు. లేకపోతే చాలా మంది చూడండి, అబ్బా నేను తిరగలేకపోతున్నానండి, అమ్మో అందరికీ వర్కౌట్ అవ్వదు. అది వర్కౌట్ అయిన కోట్లలో వర్కౌట్ అవుతుంది. ట్రూ, అవును. రెండు ఎక్స్ట్రీమ్స్ లాగా ఉంటాయి. అప్పుడు 4th హౌస్ ధనయోగం ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. 5th హౌస్ ధనయోగం ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే, ఐ థింక్ ఇందులో ఇంకొక లాజిక్ ఉందండి. 4th హౌస్ బాగుంది అనుకోండి ఎవరికైనా, అప్పుడు తల్లి ఇన్వాల్వ్మెంట్, తల్లి ద్వారా డబ్బులు వస్తాయి కూడా, ప్రాపర్టీయే కాకుండా. అండ్ వాహనాల ద్వారా, ఇప్పుడు వాహనం ద్వారా వస్తుందా, గృహం ద్వారా వస్తుందా అంటే ఆ 2 వేరే సెక్టర్స్ అవి. వాహన యోగాల ద్వారా ధనయోగం వచ్చే వేరే కాంబినేషన్, వీనస్ అండ్ మూన్. గృహము భూమి ద్వారా వస్తుందంటే, గృహం అంటే మళ్ళీ ఓన్లీ వీనస్ అండ్ మెర్క్యూరీ, భూమి అంటే మార్స్ ఎంటర్ అవుతాడు. మళ్ళీ ఆ ల్యాండ్స్ లో కూడా మీకు పంట పొలాల లేకపోతే కట్టుకునే ఇల్లు అంటే మెర్క్యూరీ వేరే అవుతాడు, మళ్ళీ మార్స్ వేరే అవుతాడు. ఈ వేరియేషన్స్ చూసుకోవాలి. 5th హౌస్ ద్వారా ధనం వచ్చినప్పుడు ఏమవుద్దంటే, ఈయన ఐడియాలజీ బతుకుతుంటాడు, లేదా ఒక ఉపాసన చేసుకుని బతుకుతూ ఉంటాడు. అంటే ఒక ప్లానింగ్ లేదా ఒక క్రియేటివిటీ. మరి క్రియేటివ్ వ్యక్తికి డబ్బులు రావాలంటే 5th హౌస్ లేదా మెడికల్. మీరు చూడండి, మంచి డాక్టర్స్ అందరికీ ఒక 10,000 జాతకాలు తీసుకుంటే అందులో 90% ఆఫ్ డాక్టర్స్కి 5th కనెక్టివిటీ ఉండకుండా మెడికల్ లైన్లోకి వెళ్ళరు. 5th కనెక్టివిటీ ఉండి అది పాడైతే వెళ్దామని ట్రై చేస్తుంటారు, కానీ వెళ్ళలేకపోతుంటారు. వాళ్ళు దాన్ని రికగ్నైజ్ చేయలేరు. హస్తవాసి అంటుంటారు చూసారా, డాక్టర్స్కి 5th హౌస్ బాగుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే తగ్గిపోద్ది. చాలా మందికి ఉంటుంది ఫీలింగ్. ఇది డాక్టర్ ఆస్ట్రాలజర్స్ కూడా కావాలి 5th హౌస్, ఎందుకంటే వాళ్ళు తగ్గించాలి కదా ప్రాబ్లమ్ని, క్లియర్ అవుతుంది. అది మెయిన్ కారణం 5th హౌస్. 6th హౌస్ వడ్డీకి డబ్బులు ఇస్తుంటారు చూసారా, వడ్డీ డబ్బులు ఇవ్వాలంటే 6th హౌస్ ధనయోగం ఇస్తేనే వడ్డీకి డబ్బులు, లేకపోతే వడ్డీకి డబ్బులు ఇవ్వడం కుదరదు, అప్పులు పాలైపోతారు. 6th హౌస్ పాడైంది అనుకోండి, 2nd హౌస్ తో కనెక్ట్ అయ్యి, అప్పుడేమో ఎవరికో డబ్బులు ఇచ్చి వాడు ముంచేస్తాడు, ఈయనకి ఇబ్బంది వస్తుంది. చిట్టీలు నడిపించడం, డైలీ ఫైనాన్స్, ఇవన్నీ 6th హౌస్ ఇస్తుంది అనమాట. 7th హౌస్ ఏంటంటే ఎలా ఇస్తుంది, 7th హౌస్ ఈవెంట్స్, మ్యారేజ్ బ్యూరోస్, భార్య ద్వారా డబ్బులు రావడం లేదా భర్త ద్వారా డబ్బులు రావడం, వాళ్ళు అంటే పార్ట్నర్ ఇతను కలిసి డబ్బు చేయడం, పార్ట్నర్ వల్ల ఈయన డబ్బులు రావడం, అంతా 7th హౌస్. మరి 8th హౌస్ ఏంటండి, ఆస్ట్రాలజర్స్ కూడా వర్తిస్తుంది. అకల్ట్ రిలేటెడ్, రీసెర్చ్ రిలేటెడ్. కొంతమంది చూడండి, నేను పలానా రీసెర్చ్ చేస్తున్నాను, నాకు గవర్నమెంట్ ఇంత స్టైఫండ్ ఇస్తుంది అంటారు, లేకపోతే ఎవరైనా ఏదైనా రీసెర్చ్ చేసి దాన్ని అమ్ముకుంటారు, వాళ్ళందరూ 8th హౌస్. నిగూఢమైన విద్యలు ద్వారా డబ్బులు వస్తున్నాయంటే 8th హౌస్.
ఆస్ట్రాలజీ నిగూఢమైన విద్య. Yeah. 8th house కనెక్టివిటీ అయ్యి ధనయోగం కనెక్టివిటీ అయితే అద్భుతంగా డబ్బులు వస్తాయి వాళ్ళకి, లేకపోతే రావు. Okay. కేవలం నేర్చుకోవడం వరకే ఉంటుంది. దీనికి ధనయోగం వస్తేనే ఆస్ట్రాలజీ డబ్బులు సంపాదిస్తాడు. దీనికి ధనయోగం రాకపోతే నేర్చుకుంటాడు అంతే. సబ్జెక్ట్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి చూసుకుంటాడు, ఏదో తెలిసిన వాళ్ళకి చూస్తుంటారు, కానీ డబ్బులు సంపాదించారు దాని మీద. అది మెయిన్. ఆ డయాగ్నోటిక్ సెంటర్స్ లోపల ఉన్నది కనిపెట్టాలి కదా, దట్ ఈస్ డయాగ్నోటిక్ సెంటర్. పెట్టుకుంటాను అంటే 8th house ద్వారా వస్తుందా, దీనికి 5, 11, 2 కనెక్ట్ అయ్యి ఒక నీచభంగ రాజ్యం ఏర్పడితే షేర్స్ ద్వారా వస్తుంది, గాలికి వచ్చేది. ఇది ఇంకా బాగుంది, 4th కనెక్టివిటీ వస్తే తాతగారు ఆస్తి వస్తుంది. ఓకే, ఎన్ని ఉన్నాయి సార్? తాతగారు ఆస్తి వస్తుంది. ఎలా గుర్తుంటాయి సార్ ఇవన్నీ? 9th house నేర్పించడం ద్వారా టీచింగ్స్. ఇక్కడ ఏంటంటే 9th house ఒకటి వస్తే సరిపోదు, జూపిటర్ బలంగా ఉంటే అప్పుడు స్కూల్స్ కాలేజ్ ద్వారా డబ్బులు వస్తాయి. అట్లా 10th house జాబ్ చేయడమే ఇంకితనం. ఈయన బిజినెస్లు పెట్టుకుంటా అంటే కుదరదు. లేదా ఇప్పుడు 2nd house ఏదైనా వెళ్ళి బిజినెస్ కారకుడితో కనెక్ట్ అయ్యి 10th house కనెక్టివిటీ ఉంటే జాబ్ కన్సల్టెన్సీస్ పెట్టుకోవచ్చు. అట్లా 11th house వ్యాపారాలు, అందులో ఈవెంట్ మేనేజ్మెంట్స్, ఎనీ వ్యాపారం. 11th house ఎంత బాగుంటే వ్యాపారంలో అంత సక్సెస్ అవుతాడు. 12th house ఇక్కడ కాకుండా విదేశాలకు వెళ్ళి సంపాదించడం. అంటే ఒక వ్యక్తి ఇక్కడ సంపాదిస్తాడా విదేశాల్లో సంపాదిస్తాడా, 12th house చూసుకోవాలి. అంటే 12th house వెళ్ళి ధనయోగానికి కనెక్ట్ అయిందా. సో ఈ అన్ని హౌసెస్ ఎండ్ ఆఫ్ ది డే 2nd house తో కనెక్టివిటీ ఉండాలి, లేదా 5th house తో కనెక్టివిటీ ఉండాలి, లేదా 9, 10, 11 తోనైనా కనెక్టివిటీ ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళ ఫీల్డ్ కి సంబంధించిన డబ్బులు రావడం దొరుకుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆ పర్టికులర్ దశ వచ్చినప్పుడు సంపాదిస్తాడు, ఆ పర్టికులర్ దశ రానప్పుడు యావరేజ్ గా నడుస్తూ ఉంటుంది. బట్ ఏ దాంట్లో ఏ ఫీల్డ్ లో ఉంది ధనయోగం అని మాత్రం దిస్ ఇస్ ద థీమ్. చూడాల్సిన విధానం, మహర్షి మనకు చెప్పిన విధానం ఇది. ఒరిజినల్ గా ఉన్నటువంటి చెప్పాను ఈ రోజు నేను. అదే అసలు ఎన్ని పాయింట్స్ ఉంటాయి, జస్ట్ 2nd house కాదు, 2nd house తో రిలేట్ అయ్యి అన్ని హౌసెస్. ఒకే విధంగా బతికే వాళ్ళు ఉంటారు కదా. ఒక వ్యక్తి కుమ్మరైతే ఇంకో వ్యక్తి ఇంకో పని చేస్తున్నాడు. మరి ఎలా వస్తుంది? ఒక వ్యక్తి ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, ఇంకో వ్యక్తి ఇంకోటి చేస్తున్నాడు, ఇంకో ఎందుకు చేస్తున్నాడు అంటే ఈ వ్యక్తి ఇల్లు కన్స్ట్రక్షన్ ఉంటే ఇంకో దాంట్లోకి వెళ్ళాడు, అప్పుడు రాణించదు పెద్దగా, ఏదో బ్రతుకుతుంటాడు. ఇక్కడ ఏంటంటే మన జాతకంలో ఏది ఉందో ఆ లైన్ లోకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఒక 50,000 సంపాదించే ప్లేస్ లో డబల్ ఆర్ త్రిబుల్ సంపాదించగలుగుతాడు. అంటే 3 లక్షలు సంపాదించవచ్చు, 5 లక్షలు సంపాదించవచ్చు, లేదా 1 లక్ష. అంటే మామూలుగా యావరేజ్ మీ శక్తికి మించి వస్తుంది. అదే పనికిరాని దాంట్లోకి వెళ్ళారు అంటే వ్యతిరేకం దాంట్లోకి వెళ్తారు, అప్పుడు ఉన్నది కాస్త ఇంకా తగ్గిపోతుంది, 820 పడిపోతుంది, కష్టాలు. అట్లా యావరేజ్ ఇక్కడ ఏంటంటే అసలు చేయకూడదు అద్భుతంగా కలిసి వచ్చేది, యావరేజ్ గా నడిచేదని ఉంటుంది. ప్రతి మనిషికి డబ్బులు వస్తాయి, కానీ ఎందుకు ఒక వ్యక్తికి ఎక్కువ ఎందుకు వస్తుంది, ఒక వ్యక్తికి ఎందుకు తక్కువ వస్తుంది అంటే బికాస్ ఆఫ్ వాళ్ళ జన్మజాతకంలో ఏ లార్డ్, ఏ భావాధిపతి ధనయోగాన్ని ఇస్తున్నాడు. దశ వస్తే ఇంకా టాప్, దశ రాకపోతే ఇప్పుడు సినిమా యాక్టర్స్ కూడా చూడండి, ఏదో సినిమాలో అప్పుడప్పుడు అడపాదడప చేసేవాళ్ళు ఉంటారు, టాప్ లో ఎక్కువ వెళ్తారు. అవును సార్, సడన్ గా వెళ్తారు. ఇది కారణం. యాక్టర్లకి 3rd house కూడా కనెక్టివిటీ ఉండాలండి. హావభావాలు వ్యక్తీకరించడం కదా, యాక్టింగ్ కదా. 3rd house కూడా కనెక్టివిటీ ఉండాలి. బ్యూటిఫుల్ సార్. అసలు అన్ని హౌసెస్ కి రిలేట్ అయి ఉంటుంది డెఫినెట్ గా. మరి మేము ఏ ఫీల్డ్ లోకి వెళ్ళాలనుకుంటున్నాము, లేకపోతే ఎటు వెళ్తే బెటర్ అవుతుంది అనేది డెఫినెట్ గా ఒక చాట్ చెప్పేస్తుంది. బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా వివరించారు సార్, కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.